నా లైవ్ నడుస్తాడు. ఫోటోగ్రాఫర్ తీసుకొని పక్కన జరగండి. ఫోటోగ్రాఫర్ ఓకే ఓకే ఆఫీసర్స్ ఉన్నాయి ఇక్కడ టెక్నిక్స్ తీసుకోండి తీసుకో సార్ ఒక నిమిషం అంత ముందు కట్టి బాగా ఓకే అయిందా సార్ ఇకైతే ఎస్ఐ కోసం రెండు క్వశ్చన్స్ ఉంటూ పెట్టండి ఇక్కడ అదే అదే మేము చెప్పు పెట్టండి మళ్ళీ సిద్ధం అయితే you have come on the short notice and on the morning ఇక్కడ రావడం జరిగింది సో అందరూ ప్రెస్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు అబౌట్ ద మర్డర్ గురించి సో 19 ఫిబ్రవరి రోజు నాదోవెల్లి రాజలింగమూర్తి అతనికి మర్డర్ చేయడం జరిగింది ఈవినింగ్ 7 o'clock. ఈ మర్డర్ విషయంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ కి అరెస్ట్ అయ్యారు. అప్పుడు అతను స్పాట్ ఆన్ ద డేట్ ఉన్నాడు. సో అయిన తర్వాత వి షిఫ్టెడ్ హిస్ బాడీ టు ఏరియా హాస్పిటల్ భోపాల్పల్లి అండ్ ఇమీడియట్లీ మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 117 ఇన్ క్రైమ్ నెంబర్ 117 225 అండర్ సెక్షన్ 191 subsection 2 191 subsection 3 61 subsection 2 126 subsection 2 103 subsection 1 read with 190 BNS in Bhopalpalli police station. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్లీ వి ఫార్మ్ స్పెషల్ టీమ్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటివి ఫుటేజ్ సీరియల్ అనాలిసిస్ తర్వాత ప్రాపర్ ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 అక్యూజ్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 అక్యూజ్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో టోటల్ 4 పర్సన్స్ ఫస్ట్ A1 to A4 they participated physically while 2 persons they observed the movement of Rajalingamurthy. మిగతా పర్సన్స్ కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణికుంట్ల సంజీవ్ అతను 36 year old ఉన్నాయి. అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 307 కేస్ అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. తర్వాత కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా ఉంది. A2 పింగళి 7 అలియాస్ బబ్లు. A3 మోరే కుమార్ అతను జెన్కో లో ఎంప్లాయీ ఉన్నాడు. అతని పైన కూడా 7 కేసెస్ ఉన్నాయి. మోస్ట్లీ దీస్ ఆర్ రిలేటెడ్ విత్ ద ల్యాండ్ డిస్ప్యూట్స్. A4 కోట్లూరి కిరణ్. A5 రేణుకుంట్ల కోమరయ్య అతని పైన 11 కేసెస్ ఉన్నాయి. అతని పైన ఈ రౌడీ షీట్స్ కూడా ఉంది అండ్ మోస్ట్లీ ఆల్ కేసెస్ ఆర్ రిలేటెడ్ విత్ ద ల్యాండ్ డిస్ప్యూట్స్. A6 దాసరపు కృష్ణ అతను 2 కేసెస్ ఇన్వాల్వ్ ఉన్నాడు. A7 రేణుకుంట్ల సంబయ్య 5 కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఈ అందరూ 7 అక్యూజ్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణుకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మిగతా 3 మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటి వరకు మేము 7 అక్యూజ్ కి అటెండ్ చేయడం జరిగింది.
మిగతా 3 అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో ఏ కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య ఏజ్ 24 ఇయర్ ఓల్డ్. అతను ప్రీవియస్ గా ఎయిట్ కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య. అతను ఎక్స్ మున్సిపల్ భూపాల్పల్లి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ మన పోలీస్ దగ్గర ఉన్నాయి. సో దాంట్లో రౌడీ షీట్స్ కూడా భూపాల్పల్లి పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్నాము. దాంట్లో కేసెస్ గురించి చెప్పడానికి ఉండే ఒక 353 అబ్స్ట్రక్షన్ టు పబ్లిక్ సర్వెంట్, ఎక్స్టార్షన్ కేస్, తర్వాత ల్యాండ్ కేస్ కూడా ఉంది. A9 పుల్లా నరేష్ అతని పైన ఒక కేసు ఉంది. A10 పుల్లా సురేష్. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజలింగమూర్తి, దాంట్లో బేసికలీ ఒక ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది. ఇది రైనికుంట్ల సంజు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రైనికుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్ అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ భూపాల్పల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ విషయంలో అక్యూజ్డ్ అలెజ్ చేస్తున్నారు దట్ ఈ ప్రాడక్ట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి రివెంజ్ చేయడానికి అది చేస్తున్నారు. సో ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ 2-3 నెలల ముందు ఇది స్టార్ట్ అయింది. దాంట్లో సంజు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రిమైనింగ్ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది. హీ థాట్ దట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లియర్ చేస్తారు. సో ఆ గురించి అతను డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళారు. సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ అక్యూజ్ లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఈ కన్స్పిరసీ పార్ట్ లో. ఇంకా ఈ సంజీవ్ కొత్త హరిబాబు అతని దగ్గర కూడా అప్రోచ్ అయింది. అప్పుడు ఈ కొత్త హరిబాబు అతనికి చెప్పాడు, ఓకే నువ్వు ముందు వెళ్ళు, నేను చూసుకుంటా, నేను ఏదైనా బెయిల్ గురించి ఎక్స్పెన్సెస్ గురించి ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటా. ఈ అష్యూరెన్స్ సంజీవ్ అక్యూజ్ ఏమన్కి కొత్త హరిబాబు గురించి చేయడం జరిగింది. తర్వాత ఈ రాజలింగమూర్తి అండ్ హిస్ అసోసియేట్ advocate Sanjeev Reddy, who is no more, there was a dispute going between this Rajalingamurthy and his associate along with the opponent party is Haribabu, Kota Haribabu and accused person Sanjeev. So uka daantlo police station lo as per the complaint of advocate Sanjeev Reddy, we have registered the case also in Bhopalpalli police station in crime number 252 by 2023 under section 427 read with 34 IPC. ఈ కేస్ ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు ఒక భూమి ఉంది, ఆ భూమి గురించి గొడవ నడుస్తుంది. ఆ కేసులో ఇద్దరు కో అక్యూజ్ ఉన్నారు, దాంట్లో సంజు అండ్ హరిబాబు. ఈ కేసు ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి చార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇది హరిబాబు నుంచి అష్యూరెన్స్ వచ్చిన తర్వాత సంజు వాళ్ళు ఏదైనా కో అక్యూజ్ ఉన్నారు, వాళ్ళ పాటు ఇది ప్లాన్ స్టార్ట్ చేశాడు. సో దాంట్లో సంజీవ్ అండ్ మోరే కుమార్ ఇద్దరు అక్యూజ్డ్ వారంగల్కి పోయి అక్కడ కాశీబుగ్గ ఏరియా నుంచి 2 నైఫ్స్ అండ్ ఒక రాడ్ తీసుకోవడం జరిగింది. ఆ రాడ్స్ అండ్ నైఫ్స్ సంజీవ్ అతను హౌస్ లో పెట్టాడు. తర్వాత ఈ రెగ్యులర్ గా ఈ సంజీవ్ అండ్ డిసీజ్ పర్సన్ రాజలింగమూర్తి మధ్యలో సివిల్ కోర్టులో కంటిన్యూస్లీ సివిల్ కేసు నడుస్తుంది. ఆ ట్రయల్ గురించి ఆన్ ద సేమ్ మర్డర్ డే 19 ఫిబ్రవరి రోజు అక్కడ కూడా సివిల్ కోర్టులో ట్రయల్ జరిగింది. సో అప్పుడు సంజీవ్ డిసైడ్ చేశారు దట్ ఈ రోజు మాత్రమే రాజలింగమూర్తికి మేము చంపేస్తాం. ఆ గురించి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో అప్పుడు దాసరి కృష్ణ అండ్ నరేష్ పైన ఇది రాజలింగమూర్తి ఎక్కడ మూమెంట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ లొకేషన్ గురించి అప్డేట్ చేయడానికి అతనికి చెప్పడం జరిగింది. అతనికి ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత సంజీవ్, కోఠారి కిరణ్, మోరే కుమార్
అండ్ బబ్లు ఈ 4 మెంబర్స్ ఈ నైఫ్స్ ఈ కత్తు ప్లస్ రాడ్స్ గురించి సంజీవ్ హౌస్ కి పోయి అక్కడ నుంచి కనెక్ట్ చేసి దే వెంట్ టు అంబేద్కర్ సెంటర్. అక్కడ ఈ రామలింగమూర్తి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అరౌండ్ ఈవినింగ్ 7 o'clock అప్పుడు ఈ 4 మెంబర్స్ అతని పైన అటాక్ చేశారు త్రూ యూజింగ్ చిల్లీ పౌడర్ ప్లస్ నైఫ్స్ అండ్ రాడ్ నుంచి అటాక్ చేశారు. అప్పుడు రామలింగమూర్తి కూడా పైన స్పెసిఫిక్లీ స్టమక్ పైన అండ్ ఇది హెడ్ పైన చాలా ఇంజరీస్ కూడా వచ్చింది. అప్పుడు ఈ 4 మెంబర్స్ ఈ 3 బైక్స్ లో వచ్చారు. ఆ 3 బైక్స్ తీసుకొని దే వెంట్ ప్లేడ్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్. ఆ టైమింగ్ లో ఇమిడియట్లీ డిసీజ్ పర్సన్ డైడ్ ఆన్ ద స్పాట్. అప్పుడు ఒక బైక్ పైన సంజీవ్ అండ్ బబ్లు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. దే వర్ గోయింగ్ టువర్డ్స్ ద పర్కల్ సైడ్. ఆ టైమింగ్ లో అట్ శ్యామ్నగర్ స్టేజ్ సంజీవ్ కి అతను రిలేటివ్స్ కల్మల శ్రీనివాస్ అతను చూశారు. అప్పుడు చూసిన తర్వాత ఇమీడియట్లీ ఈ స్టాప్. అప్పుడు సంజీవ్ అతను మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో సంజీవ్ అతనికి మొబైల్ అడిగారు. ఆ మొబైల్ అడిగి అతను ఇమీడియట్లీ హరిబాబుకి కాల్ చేశారు. సో 7:45 ఆఫ్టర్ 45 minutes ఆఫ్ మర్డర్ he called హరిబాబు ఇమీడియట్లీ అండ్ అతనికి చెప్పారు దట్ ఏదైనా మేము కొన్ని అనుకున్నాం ఆ పని కూడా కంప్లీట్ అయింది, నాకు డబ్బు కావాలి. సో అప్పుడు ఇమీడియట్లీ హరిబాబు ఇప్పుడు ఫోన్ చేయవద్దు చెప్పి ఇమీడియట్లీ ఫోన్ కట్ చేశారు. ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి స్పెషల్ టీం పెట్టి మేము లాస్ట్ 20 days నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న 6:30 PM లో 5 ఇంక్లైన్ చెక్ పోస్ట్ దగ్గర ఇది అందరూ యాక్టివ్స్ అక్కడ ఉన్నారు, ఈ ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఇమీడియట్లీ అందరికి అప్డేట్ చేశాం అండ్ ఇంట్రొడక్షన్ చేస్తాం. దాంట్లో మనకి కొన్ని ఈ క్రైమ్ వెపన్స్ కూడా దొరికింది. దాంట్లో స్పెసిఫిక్లీ 5 మోటార్ సైకిల్స్, 7 మొబైల్ ఫోన్స్, 2 నైఫ్స్, ఒక ఐరన్ రాడ్ కూడా మనకి దొరికింది. తర్వాత ఈ దాంట్లో బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ కూడా ఉన్నాయి, అది కూడా మాకు దొరికింది. సో ఇప్పుడు ఈ గురించి మేము జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అరెస్టెడ్ టోటల్ 7 మెంబర్స్, ఇంకా కూడా 3 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో మేజర్ కన్సిడరేటర్ హరిబాబు కూడా ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఇప్పుడు దిస్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా కూడా ఏదైనా ఓపెన్ యాంగిల్స్ లో ఏదైనా ఆల్ యాంగిల్స్ లో మేము ఇన్ఫర్మేషన్ ఇది కలెక్ట్ చేస్తున్నాము. మీ దగ్గర కూడా నేను అవాయిడ్ చేస్తాను, అందరికీ అవాయిడ్ చేస్తాను. మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి రావాలి, మీకు చెప్పాలి. ఇప్పుడు మనకి చాలా లిమిటెడ్ టైం ఉంది. సో ఆ కోసం మేము ఫుల్ గా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ గురించి ఇప్పుడు చేయలేదు. బట్ ఇంకా కూడా ఈ 7 యాక్టివ్స్ ఎవరైనా ఉన్నారు ఆ యాక్టివ్స్ కి కూడా మేము పోలీస్ కస్టడీ తీసుకొని త్వరగా ఇంటర్వ్యూషన్ చేస్తాం. ఆ ఇంటర్వ్యూషన్ లో ఖచ్చితంగా మనకి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఇంకా ఫర్దర్ ఏదైనా క్లూస్ ఉంటే అది కూడా మనకి వస్తుంది. అది వచ్చిన తర్వాత విల్ టేక్ ద అందరికీ నేను అవాయిడ్ చేస్తాం. సో ఈ రాజలింగమూర్తి మర్డర్ కేసు ఇది చాలా సీరియస్ కేసు ఉంది. ఖచ్చితంగా భూపాలపల్లి కోసం ఇది చాలా సీరియస్ కేసు ఉంది. దాంట్లో పోలీస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా అన్ని స్పెషల్ టీం పెట్టి ప్రొఫెషనల్ గా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము ఇది కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి. ప్లస్ ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ దగ్గర రండి. మీ సివిల్ కోర్టులో కూడా వెళ్ళొచ్చు. బట్ ఎవరైనా ఈ ఫిజికల్ ఆఫెన్సెస్ ఏదైనా చేస్తే, ఏదైనా క్రైమ్ చేస్తే police will take the stringent action against those actors. So finally, I would like to thank all the press media Mitraloki for coming here and covering all this press briefing. Thank you. Okay. Thank you. Sir, ఒక క్వశ్చన్. హత్య జరిగిన తర్వాత పిటిషన్ రిసీవ్ చేసుకుంది కూడా డేట్లు కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. ఆఫీస్ రిసీవ్ చేసుకుంది కూడా అదే డేట్తో ఉంది. ఇంకా అసలు ఎందుకు ఇట్లా జరిగింది? అదే ఆ రోజు ఏదైనా టేస్ట్ మేనర్లో అది జరిగింది. బట్ దట్ ఈస్ ద టెక్నికల్ వన్. ఆల్రెడీ వి హావ్ డిస్కస్ అండ్ అది కోర్టులో కూడా దాంట్లో కరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఇంకా ముగ్గురిని ఎప్పటి వరకు మళ్ళీ అరెస్ట్ చేస్తారు? ఆల్రెడీ మేము 3 టీమ్స్ కూడా ఫామ్ చేశాం. సో అన్ని మేము చేస్తున్నాం. ఇది ఇమీడియట్లీ విల్ గెట్ టు నో ఆల్ దీస్ యాక్టివిటీస్.
థ్యాంక్ యూ